నాకు అడ్డమాల్లో 2 ఎకరాల పొలం ఉంది. బాబు గారు ఇయడానికి మేము స్వచ్ఛందంగా ముందుకున్నాం. కాకపోతే మేము అడిగిన డిమాండ్స్ కూడా మాకు కావాలని ఏమి లేదండి. మాకు 1600 కేజీల ప్యాకేజీ కావాలంటున్నాం, రుణమాఫీ కావాలంటున్నాం. ఇవి వస్తే మాకు ఇంకా మంచిది. రెండేనండి. మాకేం చేయవసరం ఆయన కూడా చక్కగా ఇవి వస్తే చాలు. మేము ఇన్నర్ రింగ్ రోడ్డు ముందుండాం, మాకే ఇబ్బందులు లేవు. మా అందరూ ప్లాట్లు కూడా తూర్పు పక్క ఇస్తే మా అందరూ హ్యాపీగా ఉంటాం. ఇయటానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయండి, లేదంటే అది అంతా అయినాక తీసుకుంటే ఇస్తారు. అది నేను చెప్పేది. ఏం మాట్లాడారు, కొంతమంది పవన్ కూడా పోలేదు, వచ్చారు పోయి తీసుకొని ఎవరు ఇస్తే వాళ్ళకి తీసుకోమను. ఈయన నేను బలవంతం చేసి తీసుకోడుగా మరి ఇంకే. అది మేము గతంలోనే చెప్పడం జరిగిందండి. భూ సమీకరణ రాజధాని డెవలప్ అయితే భూములు ఇస్తామని చెప్పాము గతంలోనే. ఆ మాట కట్టుబడి ఉన్నాం. కాకపోతే ఏంటంటే రైతులుగా ఈరోజు భూమి ఇచ్చేటప్పుడు మేము కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. గతంలో కాకుండా మేము ఎకరానికి 1500 గజాలు కావాలని, ఎకరానికి 50,000 కవులు, నిర్ణీత కాల వ్యవధిలో 2 సంవత్సరాల్లో మాకిచ్చిన ప్లాట్లు డెవలప్ కావాలని, రాజధానిలో ఉన్న నిరుపేదలకి గతంలో కాకుండా నెలకు 10,000 కావాలని మేము కొన్ని డిమాండ్లు చెప్పడం జరిగింది. నారాయణ గారు ఒక రోజు వచ్చి ఊరకేదో అట్లా మీటింగ్ పెట్టి వెళ్ళారు. మేము మళ్ళీ ఒకసారి వస్తాము, అధికారికంగా గ్రామసభ పెడతాము, అందరికి తెలియజేస్తాం అన్నారు. సరేనని అన్నాము. మేము ఇంతవరకు గ్రామసభ పెట్టలేదు, మా ఊళ్ళో ఏమి లేదు. ఇక ఏదో వాళ్ళ 3వ తారీఖు అన్నారు, ఆఫీస్ పెడుతున్నారు అన్నారు. కానీ వాళ్ళు ఏదో వాయిదా పడింది, మళ్ళీ 7వ తారీఖు అని అంటున్నారు. మేమైతే మా డిమాండ్లు ప్రభుత్వం అంగీకరిస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 7 గ్రామాల్లో సిఆర్డీ అధికారులు ఆఫీసులు పెట్టేశారు, కంప్యూటర్లు మొత్తం సిస్టమ్ రెడీ చేశారు కదా, రేపు 7 ఓపెనింగ్ చేస్తున్నారు. 7 ఓపెన్ చేస్తున్నారు అన్నారు. అయితే మేము చేసిన డిమాండ్ అంటే గ్రామ సభలు జరపలేదు ఇంతవరకు. మా గ్రామంలోకి వచ్చి ప్రజల అభిప్రాయం తీసుకుంటా ఉన్నారు, ఇంతవరకు రాలేదు. మేము ఇదే దానికి కట్టుబడి ఉన్నాము. మా డిమాండ్ను ప్రభుత్వం అంగీకరిస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.